హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రిస్పీ చక్కలండి, చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. పిల్లలకి తప్పకుండా నచ్చుతాయండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును, 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని బౌల్స్లోకి యాడ్ చేసుకొని వాటర్ వేసి గంట సేపు నానబెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని పొడి బియ్యం పిండి అండి, 4 కప్పుల పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ 4 కప్పుల బియ్యం పిండికి తగ్గట్టుగా ప్రాసెస్ అనేది చెప్తున్నానండి నేను. 4 కప్పుల బియ్యం పిండిని వేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, కొంచెం అల్లాన్ని, కొంచెం కరివేపాకుని, 5 లేదా 6 పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టేసుకొని మనం బియ్యం పిండిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్ తీసేసి యాడ్ చేసుకోండి. అలాగే పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి వాటర్ లేకుండా. మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని చూసి వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు సరిపడినంత వేసుకొని కొంచెం పసుపును కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా వచ్చే వరకు మంచిగా కలుపుకోండి. పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలండి, మనం చెక్కలు వత్తుకోవడానికి. ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకోండి. పిండిని పూరీ ప్రెస్ తీసుకొని ఒక కవర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసి చిన్న చిన్న బాల్స్ని చేసుకున్నాం కదండి, వాటిని పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేయండి. చిన్న చిన్న చెక్కలండి, చాలా బాగా క్రిస్పీగా మంచిగా వచ్చాయండి. ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకొని స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం చెక్కలుగా ఒత్తుకున్నాం కదండి, వాటిని యాడ్ చేసుకోండి. ఆయిల్లోకి సిమ్లో పెట్టేసి యాడ్ చేసుకోండి. అన్నిటిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఈ చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.